ఆయన చూసుకోవాలి కదా. ఆయన మర్యాదగా అందరూ పని చేస్తే నేను 20 నిమిషాలు తీసుకోవడం నా పెద్దడానికి లోటు. మరొకసారి ఎప్పుడైనా సరే ప్రత్యేకంగా ప్రతి కాలేజీలో ఒక ఉపన్యాసం ఏర్పాటు చేసి అక్కడ క్వశ్చన్ ఆన్సర్తో పెట్టుకుంటే అది బాగుంటుందని, అది ఉపయోగకారిగా ఉంటుందని ఆశిస్తూ ఓర్పుగా ఇన్నండి. ఇది సీరియస్ మీటింగ్ గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెషర్స్ డే అదేదో అటుంటిది కాదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచించడానికి ఈ సభ నాది పలకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకంలో నా జీవితం పరిమితం, విశ్వంలో నా ఆత్మ అనంతం అన్నాడు శ్రీశ్రీ. ఆ అనంతుడి ఆత్మని సంక్షిప్తంగా ఈ సభలో పరిచయం చేసి ఇది నాంది సభ మాత్రమే చెప్పారు. ఈ కార్యక్రమం తర్వాత ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయో ఈ ప్రోగ్రాం మహాసంకల్పం శ్రీశ్రీ శత జయంతి ఉత్సవాల కోఆర్డినేటర్ వీరారెడ్డి గారు మీకు వివరిస్తారు ఇన్ బ్రీఫ్. ఇది నాంది సభ మాత్రమే. తర్వాత 3 నెలల వరకు కూడా ప్రతి 2 రోజులు 3 రోజులకు ఒక కాలేజీ స్కూల్ ఎంచుకొని సుమారుగా 40,000 మంది పైగా విద్యార్థులకు శ్రీశ్రీ సాహిత్యాన్ని వాళ్ళలో తీసుకుపోవాలని, ఆ సాహిత్యంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి అన్ని కోణాల నుంచి కూడా మన యంగ్ పీపుల్కి తెలియజేయాలని దాన్ని ఆలోచిస్తారని ఇప్పటికే ఆ సభలకు కూడా మంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు మంచి కవులను పిలిచి ఒక్కొక్క మీటింగ్కి ఒక్కొక్క కవిని పిలిచి శ్రీశ్రీ గురించి చెప్పిస్తాం. అంతేకాకుండా ఆల్రెడీ ఒక 4 సభలు ఫిక్స్ అయి ఉన్నాయి. రేపు 16వ తారీఖున యూఎన్ఆర్ స్కూల్లో, తర్వాత 19వ తారీఖున వికాస్ డిగ్రీ కళాశాల ఖమ్మం, 20వ తారీఖున ప్రియదర్శిని కొత్తగూడెంలో, 23న గాయత్రి డిగ్రీ కాలేజీ ఖమ్మానికి కవులు కూడా ఫిక్స్ అయి ఉన్నారు. ఇదే విధంగా ప్రతి 2-3 రోజులకు ఒక ఇటువంటి సభలు జరుపుకుంటూ పిల్లలకు తీసుకుపోవాలని, 3 నెలల తర్వాత కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. అది కూడా బహిరంగ సభలాగా దాదాపు 30,000-40,000 మందితోటి చేయాలని సంకల్పం ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు డిసెంబర్ 1st వీక్లో ఈ పాడబోయి భారతీయుడ అనే పాట పేరుతో వంశీకృష్ణ గారు దాన్ని చూస్తారు. ఏంటంటే అది శ్రీశ్రీ గేయ రచన పోటీని నిర్వహిస్తారు. వారి సెలవులు కూడా తర్వాత సీతారాం గారు చెప్తారు. దాన్ని తీసుకొని నా గుండెల్లో ఉంది, ఈ తరం గుండెల్లో ఉంది అని చెప్పడమే ప్రధానీకరించుకొని ప్రతి కళాశాలలోనూ 2,000 మంది విద్యార్థులకు లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సాహితీవేత్తల చేత చాలా సన్నిహితమైనటువంటి ప్రసంగాలు ఉంటాయి. అట్లాగే శ్రీశ్రీ కవిత గాన పోటీలు ఉన్నాయి. 24 గంటల పాటు పాడబోయి భారతీయుడ పేరిట శ్రీశ్రీ రచించినటువంటి సినిమా పాటలను ప్రత్యేకంగా వంశీకృష్ణ అనేటటువంటి కవి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. దీంతో పాటుగా శ్రీశ్రీ పై చిత్రలేఖన పోటీ కూడా ఒకటి మేము అనౌన్స్ చేస్తున్నాం. వారు ఆయా కళాశాలల నుంచి వారే వేసి పోస్ట్ ద్వారా పంపించవచ్చు. కేర్ ఆఫ్ సెంట్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఈ ఒకటి చాలు. శ్రీశ్రీ ఖమ్మం అంటే మహాసంకల్పానికి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీకు తెలుసు, చాలాసార్లు వినే ఉంటారు, పంచదార బొమ్మ ముట్టుకోవద్దనకమ్మ. ఈ పాట పై భావాలను మాత్రమే తీసుకుని చాలా ఉద్వేగానికి లోనవుతున్నాం. అట్లాంటి పాట రాసిన చంద్రబోస్ని హత్తుకున్నటువంటి సుద్దాల అశోక్ తేజ గారు పాటకు ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి సుద్దాల అశోక్ తేజ గారు కమలాపాకు నెమలి సోకు అని పాట పుట్టుకొని తానే పాటై పాటని తెలంగాణ పాటని అనంత ఎత్తులకు ఎదిరించినటువంటి సుధాల అశోక్ తేజ గారిని మాట్లాడవలసిందిగా సభ్యులు నాకు
తెలంగాణ అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి మనకేమి బాధ లేదు. ఈ మహాసంకల్పాన్ని ఉద్యమ స్ఫూర్తిగా తీసుకుని శ్రీశ్రీ మహాసభలు నిర్వహిస్తున్నటువంటి ఖమ్మం ప్రైవేట్ విద్యా కళాశాలల యొక్క యాజమాన్యం గారిని నిర్వాహకులందరికీ మొట్టమొదటిగా నమస్కారం తెలియజేస్తూ వేదిక పైన కూర్చున్నటువంటి పెద్దలు ఇప్పటిదాకా మనల్ని మిమ్మల్నితో పాటు నన్ను కూడా మనల్ని శ్రీశ్రీ యొక్క ప్రవాహంలోకి తీసుకెళ్ళినటువంటి నాకన్నా ముందు మాట్లాడిన ప్రతి వాళ్ళు కూడా మనల్ని శ్రీశ్రీ ఆకాశం లోపల విహరింపజేస్తున్నందుకు వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ, వేదిక మీద కూర్చున్న వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వేదిక మీద కూర్చోవాల్సినటువంటి సమర్థత ఉండి కూడా ప్రేక్షకులుగా కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. సభ ప్రారంభానికి ముందు శ్రీశ్రీ పాటలు పాడినటువంటి పిల్లలు, శ్రీశ్రీ పాట మీద డ్యాన్స్ చేసినటువంటి అమ్మాయిలు, వాళ్ళందరినీ కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. వాళ్ళు చాలా బాగా వాళ్ళ యొక్క ప్రదర్శన, వాళ్ళ పాటలు వినిపించినారు. శ్రీశ్రీ యొక్క వాతావరణాన్ని వాళ్ళే మొదలు మనందరికి కల్పించినారు. ఆ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ శ్రీశ్రీ సభకి, ఈ నాంది సభకు, దీంట్లో నన్ను కూడా పాల్గొనేందుకు పిలిపించినటువంటి వాళ్ళలో ముఖ్యంగా యాకూబ్ అన్న, శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ ప్రత్యేకంగా ఒక ఫోన్ చేస్తే సరిపోయేది మా ఇంటి దాకా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేలా చేసినందుకు వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తూ, ఎందుకంటే శ్రీశ్రీ సభలు అంటే బహుశా వేదిక మీద కూర్చున్న వాళ్ళం కాక ఇంకొక 5 ఉండరు కావచ్చు ఎందుకు అనుకున్నాను. చాలా తప్పుతున్నా పొరపాటు. కానీ ఇంతమంది శ్రీశ్రీ సభకు వస్తారన్న సంగతి నాకు ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, మిమ్మల్ని చూస్తుంటే మూగ వాళ్ళకు కూడా మాటలు వచ్చేంత మంచివాళ్ళు. నా తర్వాత గోరటి వెంకన్న ఉన్నాడు. ఆయన విశ్వరూపాన్ని చూపడే కన్నా ముందు నేను ఆయన కార్యక్రమానికి ఒక చిన్న వాహికలాగా, చిన్న వంతెనలాగా, చిన్న మెట్లలాగా నేను మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్ళి నేను వదిలేస్తాను. శ్రీశ్రీ గారికి మా ఇంటికి ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయాన్ని మొదలు చెప్తాను. నల్లగొండ జిల్లాలో సుద్దాల అనే ఊళ్ళో 1944లోనే 44 నుండి దాదాపు 48-49 వరకు కూడా నైజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ నడిపినటువంటి సాయుధ రైతాంగ పోరాటంలో ఒక చేత పెన్ను, ఒక చేత గన్ను పట్టుకొని పోరాటంలో పాల్గొన్నటువంటి సుద్దాల హనుమంతు మా నాన్న, సుద్దాల జానకమ్మ మా అమ్మ. సుద్దాల హనుమంతు అనంతపూర్లో ఒకసారి మా నాన్నగారు సభకు వెళితే అక్కడ శ్రీశ్రీ గారు కూడా నాన్నగారితో పాటు ఆ సభలో ఉన్నారు. నాన్న అవునంటావా, ఇది కాదంటావా, మరి ఏమంటావో, దొరతనమా పెత్తనమా అనే పాట వినిపించినప్పుడు ప్రజలకు కావాల్సింది నీలాంటి పాట హనుమంతు, నాలాంటి కవిత్వం కాదు అని చెప్పినటువంటి మహానుభావుడు శ్రీశ్రీ గారు.
ఇక శ్రీశ్రీ గారికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే ప్రత్యక్ష సంబంధం ఏమీ లేదు, తక్కువ. కాకపోతే నాకు మాటలు రాని అప్పుడప్పుడే మాటలు నేర్చుకుని బాలశిక్ష కోసం పాఠశాలకు వెళ్ళాల్సిన రోజుల్లో నాకు చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అట్లాంటి పద్యాలు నేర్పిస్తున్న రోజులవి పిల్లలకు. ఆ సమయంలో మహాప్రస్థానం లోపల మొట్టమొదటి మరో ప్రపంచం నుండి కొంపెల్లి జనార్దన్ రావు గారి అంకిత కవిత దాకా అన్ని కవితలు అన్ని పద్యాలను నాకు నోటికి వచ్చేలాగా, నాకు రాయడం చదవడం రాకన్నా ముందుగానే మహాప్రస్థాన్ని నా చేత బట్టియం పట్టించినటువంటి ఆ గొప్పతనం మా నాన్నకు చెందుతుంది. అది నాకు నా జీవితంలో శ్రీశ్రీ గారు ప్రవేశించిన విధానం. 4 సంవత్సరాల ప్రాయంలో నా జీవితంలోకి, నా హృదయంలోకి, నా మెదడులోకి శ్రీశ్రీ మహాప్రస్థానం దండయాత్ర చేయించినటువంటి దండి ప్రజాకవి మా నాన్న. అట్లా శ్రీశ్రీ కవి నా లోపలికి వచ్చాడు. బహుశా ఆ వచ్చడం లేదా రావడం ఎక్కడి దాకా వచ్చారా మహాకవి అంటే, ట్యాగూర్ సినిమాలో ఆయన పల్లవితో నేను పాట రాస్తే విద్యాసాగర్ గారు అడిగారు, మీరు శ్రీశ్రీ పల్లవితో పాట రాస్తే మీకు ఇది అవార్డు వచ్చింది కదా అని. అది క్లియర్ చేస్తుంది. శ్రీశ్రీ గారి యొక్క 3 వాక్యాలు తీసుకుని పల్లవిగా చేసుకుని నేను ట్యాగూర్ సినిమాలో పాట రాస్తే దానికి ఢిల్లీ అవార్డు రావడం దాకా శ్రీశ్రీ నన్ను వదిలిపెట్టలా, నేను ఆయన వదిలిపెట్టాను. శ్రీశ్రీ గారికి నేను పరిచయం లేదా ఆయన చూసే భాగ్యం ఎప్పుడంటే, ఆలేరులో మద్రాసు నుంచి హైదరాబాద్ పోతూ అనుకోకుండా ట్రైన్ ఆగితే ఆ ట్రైన్ కిటికీలో శ్రీశ్రీ గారు కూర్చోవడం చూసి నేను పరిగెత్తుకు వెళ్ళాను. నమస్కారం సార్ అంటే, నమస్కారం మీకు తెలిసిగా శ్రీశ్రీ సిగరెట్ తాగుతూ మాట్లాడుతుండేవాడు బాగా. ఏం మాట్లాడడం 5 నిమిషాలు నిలబడుతుంది ట్రైన్. ఏదో ఒకటి మాట్లాడాలి, నాకు ఏం మాట్లాడో తోచట్లా. ఆయన చూసి బాబు ఎవరు అంటే, నేను సుత్తారామంత్ కొడుకునండి. ఓ సుత్తారామంత్ కొడుకు, గుడ్, మాట్లాడు, బాగున్నాను. ఇంకా ఏదో చేయాలని నాకు అనిపిస్తుంది, ఏం దోచట్లా. ఒక్క మాట అన్నాను, సార్ మహాప్రస్థానం రాసిన మీ చేతుల్ని ఒకసారి ముట్టుకోవచ్చా అన్నాను. అనగానే సడన్గా లేచేసి, అయ్యి ఏం మాట్లాడాలని చెప్పేసి 2 చేతులు ముందుకిచ్చి ఈ చేతులు పట్టుకోవడం ఇంకా నాకు ఆ స్పర్శ నాకు జ్ఞాపకం ఉంది. ఇది మాత్రమే శ్రీశ్రీ నేను ఎరిగింది, శ్రీశ్రీ నాకు తెలిసింది ఇంత మాత్రం చేతనే శ్రీశ్రీ యొక్క మహాసభల నాంది సభలకు నేను రావడం అనేది నా అదృష్టంగాను, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు నాకు కల్పించినటువంటి అవకాశం అరుదైనదిగాను అపూర్వమైనదిగా నేను భావిస్తున్నాను. శ్రీశ్రీ గురించినటువంటి వాక్యాలు, పదాలు, కవితలతోనే మనం ఇప్పటిదాకా వింటూనే ఉన్నాం. నేను ఆ వైపు వెళ్ళను. శ్రీశ్రీ ఒక మాట చెప్పిన విషయం మాత్రం చెప్తామని నాకు మా నాన్నగారు చెప్తున్నారు. కవి ఎట్లా